పాతపట్నం మండలం చంగుడి, దశరథపురం, సరాలి గ్రామాలకు తక్షణమే బీటీ రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తూ స్థానిక గ్రామ ప్రజలు బుధవారం రాస్తారోకో నిర్వహించారు. రహదారి మీద బైఠాయించి వాహనాలను ఆపి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. సుమారు 8 నెలల క్రితం ఈ రోడ్లకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శంకుస్థాపన చేసి 3,05,00,000 నిధులు మంజూరైనప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడం గ్రామస్తుల్లో తీవ్ర అసంతృప్తి కలిగిస్తోంది. గతంలో 20 సంవత్సరాల క్రితం బీటీ రోడ్డును వేసినప్పటి నుంచి రహదారి పూర్తిగా గుంతలమయమై ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం రోడ్డు పనులకు ఉపయోగించిన మెటల్ రాళ్లు రవాణాకు ప్రమాదకరంగా మారాయని, రహదారిపై ప్రయాణిస్తే ముళ్లకంచె మీద నడిచినట్లు ఉందని వారు వాపోయారు. ఈ రోడ్డుపై పాతపట్నం, పర్లాకిమిడి మధ్య ప్రయాణం చేసే వాహనాలు తరచూ అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని, విద్యార్థులు సమయానికి పాఠశాలలకు చేరలేకపోతున్నారని, ఆటోలు, ద్విచక్ర వాహనాలు మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆటోలు కూడా రోడ్డు పరిస్థితి కారణంగా గ్రామాలకు రావడానికి భయపడుతున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలుస్తుంది. కానీ రహదారి సమస్యలతో ప్రజలు విసిగిపోయి రోడ్డుపైకి రావాల్సి వచ్చింది అని సర్పంచ్ ప్రతినిధి గురాడి కాంతారావు పేర్కొన్నారు. ఒడిశాలోని పర్లాకిమిడి మార్కెట్లకు చేరుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారని, రోడ్డు దుస్థితి వల్ల తరచూ ప్రమాదాలు, ఆసుపత్రి పాలవడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రహదారి పనులు వేగవంతం చేయాలని, లేదంటే పోరాటం మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మా చంగుడి గ్రామం. మా ఊరికి రోడ్డు ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ప్రభుత్వం శంకుస్థాపన చేసినా కూడా రోడ్డు దవ్వించేసి వదిలేశారు. ఆ దవ్వకుండా వదిలేసి నార్మల్గా ఉన్నా కూడా మేము నార్మల్గా బతికేటోళ్ళం, ఏదో ఒక రకంగా అడ్జస్ట్ పడుతూ ఉండేవాళ్ళం. బట్ గవర్నమెంట్ వచ్చి శంకుస్థాపన చేశాక కూడా రోడ్ని దవ్వేసి వదిలేయడం ఇది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇదే రోడ్డును వెళ్తున్నాం. మేము హాస్పిటల్స్కి, కాలేజీలకి, స్కూల్కి దేనికి వెళ్ళాలనుకున్నా కూడా ఈ రోడ్డు మీదకే వెళ్తున్నాం. సో ఈ రోడ్ని ఎలా అయినా తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం, ప్రభుత్వానికి కోరుతున్నాం. మేము శంకుస్థాపన దానివల్ల మేము ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి లెటర్లు ప్రభుత్వానికి మేము మా తరఫున అయితే ఎంత లెటర్లు ఇవ్వాలో అంత మొత్తం సబ్మిట్ చేశాము. బట్ ఎటువంటి రెస్పాన్స్ లేక ఈరోజు మా ఊరు ప్రజలందరం కలిసి కూడా రోడ్డు మీదకి ఎక్కాల్సి వచ్చింది. దయచేసి శంకుస్థాపన చేశాక కూడా ఇలా రోడ్ని దవ్వేసి వదిలేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు చేయాలని లేకపోతే అసలు రోడ్డు దవ్వించకుండా వదిలేసింది బెటర్ ఇంకా మాకు. ఎందుకంటే మా ఎలాగో అడ్జస్ట్ బతుకులు ఇవి, అలా అడ్జస్ట్ అయిపోతుండే వాళ్ళం. బట్ ఇలా వదిలేసి దవ్వేసి వదిలేయడం కరెక్ట్ కాదు. నేను ఆటో డ్రైవర్ని. ఈ రోడ్డు నిర్మాణం మధ్యలో ఆగిపోవడం వల్ల, అలాగే కాంట్రాక్ట్ ఏంటంటే ఈ రోడ్డు మొత్తం తవ్వేసి వదిలేయడం వల్ల ప్రయాణికులు, మా ఆటోలకి చాలా ఇబ్బంది అవుతుంది. వారానికి ఒకసారి కనీసం 1000 రూపాయలు మదు పెట్టడం జరుగుతుంది. కనుక ఎంత వీలైనంత తొందరలో ఈ రోడ్డు వేస్తారని కోరుకుంటున్నాం. అలాగే స్కూల్ పిల్లలు ఆటోలు వెళ్తున్నాయి. వాళ్ళు 9 గంటలకి వాళ్ళు స్కూల్కి హాజరు అవ్వాలి. కానీ
వారానికి ఒకసారి 2 సార్లు ఒక్కొక్క ఆటో రిపేర్ అవుతుంది. కనుక స్కూల్కి కూడా చేరడానికి పిల్లలు ఒక్కోసారి 9:30, 10 కూడా అయిపోతుంది. అక్కడికి వెళ్తే వాళ్ళు టీచర్లు పిల్లలకి కొట్టడం, ఎందుకు లేట్ అని వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ కూడా మీ పిల్లలు తొందరలో రావడం లేదు అంటున్నారు. కనుక స్కూల్ పిల్లలే కాదు, నేను ఆటో మీద వస్తున్నప్పుడు ఎంతమంది పడిపోతున్నారు అంటే నా కంటికి తెలిసి ఇప్పుడు ఒక 20-30 మంది పడిపోయి ఉంటారు. అంటే నా కంటికి నేను ఆటో మీద వస్తున్నప్పుడు ఇలాగ ఎంతోమంది ఇదవుతున్నారు. మొన్ననే మా ఫ్రెండ్ ఒకతను పడిపోయాడు. అతను ఇక్కడ మన సుజుకి షోరూంలో పనిచేస్తున్నాడు. అతనికి ఒక 40,000 అయింది. ఇక్కడ ఫ్రాక్చర్ అయింది, 40,000 ఖర్చు అయింది. ఆ ఖర్చు ఎవరు ఇస్తారు? కాంట్రాక్ట్ ఇస్తారా, ప్రభుత్వం ఇస్తుందా? అలాగే తెలియనివి కూడా ఎన్నో, నాకు తెలిసినవి మాత్రమే చెప్తున్నాను. తెలిసినవి ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. కనీసం ఒక మొత్తం 2,000, 3,000 మెడికల్ ఖర్చులు చెప్పుకుంటే కనీసం ఒక 2 లక్షల వరకు ఉంటుంది మెడికల్ ఖర్చులు అయి ఉంటాయి. కనుక ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రోడ్డు నిర్మాణం తొందరలో పూర్తి చేస్తారని, అలాగే మొన్ననే మన డిప్యూటీ సీఎం గారు 2,000 కోట్లు మంజూరు చేశారు ఈ పల్లె గ్రామాలకి రోడ్లు వేయాలని. ఏది ఎక్కడికి వెళ్ళిపోయా ఈ నిధులు? ఇప్పుడు ఒక 10 రోజులు 15 రోజులు అవుతుంది. 2,000 కోట్లు పల్లె రోడ్లకి అనుకోని 2,000 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి? ఇప్పటి వరకు కూడా మాకు ఈ రోడ్డు వేయలేదు. ఇప్పుడు 6వ నెల నుండి ఆగిపోయి ఉంది. ఈ 6వ నెల నుండి కనీసం ఎంతమంది పడిపోయి ఉంటారో వాహనదారులు లెక్కలేదు. మొన్ననే ఎల్లన్నపేట నుండి మా తక్షణమే స్పందించి ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తారని ప్రభుత్వానికి కోరుకుంటాం.